ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే పొగాకు గురించి. పొగాకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం, కానీ 2 సంవత్సరాలు బాగుండిద్ది, మళ్ళీ 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి నష్టం వస్తుంది. అంటే ఎలాగుంటుందంటే రేతురు వస్తుంది, వాన వస్తుంది, మళ్ళీ చీకటి వస్తుంది. అంటే రైతు వాన దొరుకుతుండాలి, చీకట్లో దూలాడుతూ ఉండాలి, మరలా వెలుతురికి కాస్త గాలి అప్పుడు మంచి ఫ్రీగా నిలబడి క్లారిటీగా ఉండాలి. అంటే ఎలా ఉందంటే, అంటే మీకేమో నేను ఎందుకు ఈ మూడు చెప్పానంటే, కష్టం సుఖం రైతుదే. కానీ ఈ కష్టం వచ్చినప్పుడు రాష్ట్రానికి కూడా కష్టం వస్తుంది. రైతుకి ఏ రోజు అంటే కష్టం వచ్చిందో ఆ రోజు రాష్ట్రం అంతా ఒక్కసారి రైతు కష్టం వచ్చిందంటే రాష్ట్రం 2 సంవత్సరాలు కష్టం వచ్చింది. అది ఎందుకంటావా? రైతుకు రాని సంవత్సరం రోజు ఇప్పుడు మనకి బ్యాంకులో కట్టాలి, అవి కట్టలేరు. ఈ పొగాకులో రైతుకు వచ్చే పంట వస్తేనే రుణం ఇస్తారు, ఆ రుణం కంప్లీట్ కడతారు. పైపెచ్చి ఇంకొక ఇతరులకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉండిద్ది. మళ్ళీ రైతుకు వచ్చేకి ఇప్పుడు 3 లక్షలకు వచ్చి 20,000 రూపాయలు పెడుతున్నారు ట్యాక్స్. దాని తగ్గట్టుగా అన్ని విధాల ఎంత రైతుకు వచ్చే విధానం బట్టి ఎంతో ఆదాయం రాష్ట్రానికి ఉంది, ప్రభుత్వానికి ఉంది. రైతు ఎంత మెరుగుపడితే అంత ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. ఎలా వస్తుందంటే ఇందా చెప్పా, అది ఒక విధంగా ఈ కూలీలకి ఇచ్చే డబ్బులు, కౌలు పెరుగుతాయి. వాళ్ళు చేత వరకు బతుకుతారు, ఇంట్లో ఆహారం జరుపుకుంటూ, కొంత పిల్లలుంటే చదివించుకుంటూ, ఆ డబ్బులు బిజినెస్కి వెళ్తున్నాయి. బంగారాలు చేయించుకోను, కూలోళ్ళకి వస్తే వాళ్ళ గ్రూపులు డబ్బులు తీసుకుంటే అయ్యి బంగారాలు ఆడుకుంటూ ఇవి వచ్చే డబ్బులు పెట్టి గ్రూపులు కట్టుకుంటూ రకరకాలుగా మొదలైన కార్యక్రమాల ద్వారా రైతు నుంచి రావాల్సిందే. ఇవాళ రాజధాని కడుతున్నారు, అమరావతిలో హైదరాబాద్లో కట్టారు. ఆ డెవలప్మెంట్ రైతు వల్లే. ఇప్పుడు మామూలుగా తీసుకెళ్ళి కట్టేదంతా రాజధాని కడతాం, కోట్లు డబ్బులు చేస్తున్నారు. ఏడ నుంచి చేస్తున్నారు? ఈ డీజిల్ మీద, ఈ ఇంటి కరెంటు బిల్లుల మీద, ఇన్నింటి మీద పెంచే కదా డబ్బు ఇస్తుంది రాష్ట్రం. వాహనాల మీద, ఇప్పుడు ప్రయాణాల వల్ల, అంటే ఈ వచ్చే కొన్ని కార్లు అంటారు ఎవరు? ఉద్యోగస్తులు అంటే జాబ్ ఉండాలి. చదివిస్తే జాబులు వచ్చేది వాళ్ళకి. ఈ రైతు సరిగా రాకపోతే యాడ్ చదివిస్తారు, ఏం పెట్టి చేస్తారు? స్కూల్లో బాగుంటారు, గవర్నమెంట్ స్కూల్లో బాగుంటారు, ఇంటికి కూడా పని చేసుకోండి, బడులు కోసుకుంటుంటారు. వాడి మీద 10 లెక్కలు వేస్తారు. నీకు నేను ఎంత ఇస్తాను జాబ్ పోతే? ఎప్పుడో నువ్వు ఉద్యోగం చేస్తావు, చేయవు తెలీదు, నీకు లక్షలు గిట్టు అంత అవసరమా? ఇప్పుడు ఆ వడ్డీ వారం వచ్చే ఆదాయం అది ఇప్పుడు ఏదో ఇంట్లో పని చేసుకుంటే డబ్బులు మిగులుతాయి కదా అని ఆలోచించుకోవచ్చు రేపు రాబోయే రోజుల్లో. ఇవ్వాలే కాదు, నాకు అట్లా అనిపిస్తుంది మనస్ఫూర్తిగా. పిల్లోడికి 4 లక్షలు పెట్టి ఇచ్చే కంటే మామూలుగా మన పని చేసుకుంటూ వాడికి అని చదవాలి. ఎంత 4 వరకు చదివిస్తాలు, ఆ డబ్బులు పెట్టి వడ్డీకి ఇచ్చినా వీడు పని చేసుకుంటూ మనకు అడం కాత వ్యవసాయం చేసుకోపోయి ఇంకో రకంగా ఉండిద్ది. అలాగే ఆలోచించేసా. ఇప్పుడు రేపు వాళ్ళు పండిస్తే డిమాండ్ చేయొచ్చు, ఇంత మేము ఇంత ఇస్తామని. నిత్య అవసరాలు పాలు, కూరగాయలు, ఈ మొదలకి చాలా ఉంటాయి. కొన్ని రాగులు బొగులు ఇప్పుడు అవసరం. ఇప్పుడు ఆరోగ్యం కావాలంటే రాగులు వల్ల చాలా ఉపయోగం ఉంది. అంటే వాటర్ ఉండాలి, ఎరువు వేయాలి, ఈ పనులు చేసి డిమాండ్ చేయొచ్చు. అలా అది నేనేది. ఇప్పుడు ఉద్యోగాలు రావాలన్నా, పిల్లలు చదివాలన్నా రైతు బాగుండాలి. ఏదన్నా కానీ ఏ పంటకి రైతు బాగుండాలి. రైతు బాగుంటేనే బ్యాంకులు నడిచినా, ఒక వాహనం నడిచినా. ఇప్పుడు వాహనం నడిచింటావా? ఇప్పుడు ఈ చెక్కులన్నీ ఉండయి, ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఆడ అమ్మాలి, మళ్ళీ ఇది తీసుకెళ్ళి వాడు మార్కెటింగ్ చేస్తారు. ఆడ నుంచి మళ్ళీ ఇంకోసాటికి వెళ్తాయి, ఆడ నుంచి ఆడికి మళ్ళీ గ్రేడింగ్, మళ్ళీ ఆడ ఈ మొక్కేసిన కాడి నారు పోసిన కాడి నుంచి ఎంత పెట్టుబడి ఉండిద్ది. ఇది రైతుకు వచ్చే ఆదాయం. నేను ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నా. మొన్న రవీంద్ర మీటింగ్ పెట్టాడు మా మాల్టూరులో, రవీంద్ర వచ్చిన వాళ్ళంతా రైతు చెప్పారు, రైతులంతా చెప్పారు. వాళ్ళు ఇదంగా చేస్తే బాగుందని చెప్పారు. మేము మనం కొనమన్న రైతులు ప్రభుత్వానికి కొంటే ప్రభుత్వం కంపెనీలకు అమ్మాలన్నారు. అప్పుడు రవీంద్ర ఏమన్నాడు?
మేము కొని ప్రభుత్వం కొని మళ్ళీ కంపెనీలకు అమ్మాలి కదా, మీరు ప్రభుత్వం ద్వారా మేము సహాయం చేస్తాము, కొంత డబ్బు ఇస్తాం మీకు, మా 100 కోట్లు 70 కోట్లు మొత్తం 100 కోట్ల 5 రెట్టుంది ఇస్తామంటే, కిలో చంద్రబాబు స్టాక్ చేయండి, ఆ ప్యాకింగ్ చేయండి. రైతుల దగ్గర 6 నెలల లోపు ఉండేది, ఎక్కువ ఉండదు వాళ్ళు చెబుతున్నారు. అని చెప్పిన రేవన్న మాత్రం మాకు క్లారిటీ చెప్పాడు ఆయన. మనం ఇంత మీటింగ్ పెట్టి కూడా ఈ కార్యక్రమానికి వినియోగించుకోవాలంటే దానికి విలువ ఉండాలన్నా, పద్ధతి అయిన ఉండాలన్నా రైతులు సేవ్ చేయండి, మేము చెప్పినట్టు కొనండి, హై గ్రేడుకి లో గ్రేడు ఈ రెండు పాటించమని చెప్పాడు ఆయన. కానీ ఏమి చేస్తున్నారా, అసలుకి లో గ్రేడ్ కొంటలా, హై గ్రేడ్ అంటే ఏంది, 28,000 పెట్టారు, 30,000 దాకా పెడితే 28 దాకా కొంటారు. ఆయన చెప్పింది అదే కదా, హై గ్రేడ్ పెట్టి హై రేట్ పెట్టమన్నాడు. గిట్టుబాటు ధర ఇవ్వమని అంటే గిట్టుబాటు ధర ఏంది, 25 పైన ఉంటే గిట్టుబాటు ధర అయ్యిద్ది. ఆయన బతాడు చెప్పాడు మీ అందరికీ, కంపెనీలందరికీ చెప్పాడు ఆయన అందరికీ, కంపెనీలందరికీ పిలిచి అందరూ వచ్చారు, ఐటీసీ వాళ్ళు వచ్చారు, తట్టుబోగు వాళ్ళు వచ్చారు, బర్లీ వాళ్ళు వచ్చి మొత్తం ఇల్లే కొనేది, బ్యాని బాగా కొన్నా కొన్న ఇల్లేగా, ఇక నుంచి కొంటారు పైనుంచి రారుగా. ఆయన బతిలాడి చెప్పిన ఆయన మాట కానీ వచ్చిన మాట ఎవరు వినలా. అప్పుడు ఉదాహరణ చెప్పాడు, కొబ్బరి బొండాలకి వాళ్ళు వచ్చి నష్టపోతారు, మేము ఇందులో అప్పుడు ఇచ్చామని చెప్పి అన్నాడు ఆయన. వచ్చినాడు బతిలాడు ఆయన మాటలు వాళ్ళకి చెప్పింది. 2 రోజులు మీటింగ్ పెట్టి కనీసం దప్పల్లార 24 23 పెట్టారు, 24 తరలో పెట్టారు, ఇంకా అవతల పెట్టి నాకు పెద్ద అవగాహన గుర్తులేదు. వాళ్ళకి ఈరోజు ఏం మార్పు రాలా పుకా కంపెనీలో. నేను ఒకటే కోరుకుంటున్నా, రైతుల తర్వాత పొద్దున్న నాకు చాలా ఆందోళనగా బాధగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సర పుకాక మీద మేమంతా అందరికీ వస్తుంది, కానీ రైతులకు నష్టపోతారు అందరికీ అర్థమవుతుంది. కానీ ఇంకా ఆశ ఏదో ప్రభుత్వం చేసిద్ది, ఒడ్డెక్కిద్ది అని నమ్మకం ఉంది. కానీ నాకైతే చూద్దాం అని చూసి నాకు ఇస్తే ఇంకా లేదో మార్పు లేదనేసి ఇవాళ వీడియో పెట్టడం జరిగింది. ఎందుకు ఇవాళ మా చెక్కులు పోవాల్సిన మాట, ఈ చెక్కులు ఎప్పుడు ఉండేవి కాదు మా కష్టంలో గోడెంలో. ఈ మొత్తం ఈ పాటికి అయిపోయి గేట్ చేయటం, చెక్కులు పోవటం ఇలా జరుగుతుండే. అసలు స్టాక్ ఉండేవి మొత్తం చెక్కులన్నీ. మనం ప్రభుత్వమే కొనేసి వాళ్ళకి అమ్మటం బెస్ట్, వాళ్ళు విన్నారు మన మాట, ప్రభుత్వం మాట వాళ్ళు విన్నారు. వ్యాపారస్తులు పని వ్యాపారస్తులదే, వాళ్ళకి ముందు డబ్బు ఇచ్చినా కొనడానికి గ్యారంటీ ఉండదు. కనుక వాళ్ళు డబ్బు ఇచ్చినా కొనడానికి గ్యారంటీ లేదు. వాళ్ళు ముందు కొంటే మనం ఇస్తా ఉంటాం, వాళ్ళు కొనరు. కనుక ప్రభుత్వం కొని ఈ రిస్క్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి డైరెక్ట్గా అమ్మేస్తే పేసీ లేని పని, రైతుకు కూడా సేవ్ అయ్యిద్ది, రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, అన్ని విధాల చేయబడింది. అంటే ఎందుకన్నా అంటే అలాగ ప్రతి రైతుకి ఇలా ఆలోచన వస్తే ఏం చేస్తారు అని నేను చదువు మానేసి ఈ లెక్కలు వేసుకొని చేస్తే ఏం చేస్తారు, పిల్లల జీవితం నాశనం అయిపోయిద్ది, రాష్ట్రం నష్టపోయిద్ది. రాష్ట్రంలో అభివృద్ధి చెందదు, ఉద్యోగం అన్ని విధాల అంటే నాకు మంచి బాధ్యత ఆటోమేటిక్గా అది వచ్చేసిద్ది అంతే. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కనుక ప్రభుత్వం ఎటు దీన్ని అసలు ఎంత అపరిచితంగా ఎంత ఫాస్ట్గా ఉంటేనే, తొందరపడితేనే మంచిది. మన ప్రభుత్వాలు అసలు ఎంత 200 కోట్లు అయినా రూపాయి ఎక్కువైనా ప్రజల మీద సొమ్మే కదా. డీజిల్ మీద పెరుగుతుంటాయి, ట్యాక్స్ పెరుగుతుంటాయి, చాలా వాటిలో పెరుగుతుంటుంది కాబట్టి పెద్ద సమస్య ఏం కాదు. రైతు సోదరుల తరపున ఇంకా చాలా ఈ వీడియోని చేయటం, అందరూ నాకు సపోర్ట్ చేయాలని రైతులందరూ కూడా కోరుకుంటూ, ఇది కష్టంగా ప్రభుత్వం దీన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాలని రైతు బంధువుగా మా రైతు సోదరులందరూ నేను వీడియో చేయడం జరిగింది.